జేడీకేడీ ఆఫీస్లో సాధునాయక్తో మాట్లాడుతూ ఉంటారు. మీనన్ చనిపోయాడని ఈ ప్రపంచానికి మన నోటితోనే చెప్పించాడు. చాలా ప్లాన్ ప్రకారం మీనన్ ఇదంతా మన చేత జరిగేలా చేయించాడు. వాడేమో ఇప్పుడు చీకట్లో కూర్చొని మళ్ళీ దందా మొదలు పెట్టడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు సార్ అని జేడీ చెప్తూ ఉంటే సంతోషంగా ఉన్న మీనన్ని మనకి చూపిస్తూ ఉంటారు. అవును జేడీ, ఇప్పుడు మనమే అందరికీ కూడా మీనన్ చనిపోయాడని చెప్పాము, మనమే ఇరుక్కుపోయాము, ఇప్పుడు ఎలా జేడీ వాడి చీకటి దందాన్ని ఆపడం ఎలా అని సాధునాయక్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నేనే గెలిచానని విర్రవీగుతున్న ఆ మీనన్ ఇప్పుడు చీకట్లో కూర్చొని ఇవన్నీ చేస్తున్నాడు కదా, వెలుగులోకి రావటం తప్పనిసరి పరిస్థితిలా ఇప్పుడు మనం మార్చేయాలి. చీకట్లో నుండి వెలుగులోకి వచ్చేసి వాడంతట వాడే అందరికీ నిజం చెప్పేలా మనం చేయాలి అని జేడీ చెప్తుంది. అవునా, అది ఎలా చేయటం అని సాధునాయక్ అంటే, అందుకు 2 పనులు మనం చేయాలి సార్, మీరు రెండింటికి పర్మిషన్ ఇవ్వాలి. అది మొదటిది ఆపరేషన్ డ్రాగన్, రెండోది ఏంటంటే ఆ డ్రాగన్ని జైలు నుంచి బయటికి తీసుకురావటం అని జేడీ చెప్తుంది. ఏంటి, ఆపరేషన్ డ్రాగనా? డ్రాగన్ని బయటికి తీసుకురావాలా? అంటే ఆ డ్రాగన్ అంటే ఎవరు జేడీ అని సాధునాయక్ అడుగుతూ ఉంటే జైలు దగ్గర కారులో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి దిగుతుండడం మనకి చూపిస్తూ ఉంటారు. వెయిట్ అండ్ సీ సార్ అని ధాత్రి చెప్తూ ఉంటుంది. మరి ఆ డ్రాగన్ ఎవరు? ఆ డ్రాగన్తో జేడీ ఏం ప్లాన్ చేస్తుంది? ఈసారైనా మీనన్ని పట్టుకోగలదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.